ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూన్ 1. యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందము. నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనం. దావీదు అరౌనా కళ్ళము యొద్దనున్న పొట్టు నుండి విడుదల నొందిన తర్వాత అదే స్థలములో దేవుని మందిరమును కట్టుటకు తగిన ప్రణాళికను దేవుడు అతనికి ఇచ్చెను. అదే స్థలంలో అబ్రహాము తన చిట్ట చివరి విశ్వాస పరీక్షలో ఉత్తీర్ణుడై దేవుని రుజువుపరిచెను. ఆదికాండం 22వ అధ్యాయం 1-2లలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై తన ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి అర్పించమని చెప్పెను. అబ్రహాము దేవుని ఏమాత్రము ప్రశ్నించకుండా ఇస్సాకును బలి అర్పించుటకు సిద్ధపరచి తాను తన కుమారుని చంపవలసి వచ్చినను దేవుడు అతన్ని లేపుటకు శక్తిమంతుడని నమ్మి తన కుమారుని బలిపీఠంపై నుంచెను. దేవుని వాక్యమును గాని ఆయన మార్గములను గాని ప్రశ్నించక అనుమానించక అట్టి విశ్వాసముతోనే మనము దేవుని ఇంటిలో మన భాగమును పొందవలెను. దేవుడు ఏమి చెప్పిననో దాన్ని నమ్మి విధేయత చూపవలెను. ఆయన ఎన్నడూనూ పొరపాటు చేయడు. మనము దేవుని కంటే అధికముగా ఎరిగినట్లు పేతురు వలె దేవునితో వాదించనారంభించుదుము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 9-16లలో దేవుడు ముమ్మారు పేతురుతో మాట్లాడెను. కానీ పేతురు వద్దు ప్రభువా అని పలికెను. దేవుడు ఎప్పుడు ఎవరిని తప్పు చేయమని చెప్పడు. కానీ పేతురు ఆయనకు విధేయత చూపుటకు నిరాకరించి తన నిజాయితీతో వాదించెను. ఆయన మనలను సంధించు విషయములను గురించి ఆయనను ప్రశ్నించి ఎంత బాధ పెట్టుదుమో మనము గ్రహించము. మనం ఆయన పరిచర్యలో నమ్మకముగా విధేయతతో చురుకుగానున్నను ఎందుకు ఆయన మన జీవితములలో శ్రమలు, బాధలు, కష్టములు, దుఃఖములు అనుమతించునని ఆయనను ప్రశ్నించుదుము. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11-15లలో ప్రభు అననీయాతో నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము అని చెప్పెను. అప్పుడు అననీయా కూడా వెళ్ళుటకు నిరాకరించెను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడని చెప్పెను. మనము కూడా మనకు ఏమీ తెలియకపోయినను విధేయత చూపవలెను. ఆయనను అనుమానించకూడదు, ప్రశ్నించకూడదు, వాదించకూడదు. మన జ్ఞానము దేవుని ఎదుట బుద్ధిహీనతయే. దేవుని ఇంటిని గూర్చిన ఆయన ఉద్దేశం యొక్క ప్రత్యక్షతను మనము పొందవలెను. మనము పెద్ద భవనములు నిర్మించవచ్చును, సువార్త దండయాత్రలు చేయవచ్చును, కానీ దేవుని ప్రణాళికలోనికి ఉద్దేశంలోనికి రాకుండా ఉండవచ్చును. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దావీదు దేవుని ఇంటిలో ఆయన ఉద్దేశం యొక్క ప్రత్యక్షతను పొందినట్లు తెలియచున్నది. దీనులముగా విరిగిన మనస్సుతో మనం ఆయన పాదముల చెంతకు వచ్చిన ఎడల మనము ప్రత్యక్షతను పొందగలము. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించు విరిగి నలిగిన దీన హృదయులు దేవునికి కావలెను. ఆ విధముగా ఆయనను ఆరాధించుటకు నేర్చుకున్న వారు అనుదినము ఆయనకు నమ్మకముగా ఉండగలరు. దేవుని ఇంటి నిర్మాణములో వారు సంతోషముగా పాలిభాగము పొందగలరు. ఆరాధనలో మనము దేవునికి ఇచ్చుటను నేర్చుకుందాము, కానీ చాలామంది తీసుకొనుటనే కోరుకుందరు. చాలామంది హృదయపూర్వకముగా కాక కేవలం నోటి మాటలతోనే ఆరాధించుదురు. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 8లో దావీదు దేవునికి విశ్రాంతిని, తృప్తిని, ఆనందమును ఇవ్వవలనని కోరెను. మన జీవితంలోని ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని చిత్తమును తెలుసుకొని ఆ ప్రకారం చేయవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తును మనము రాజుగా మన జీవితంలో ప్రతిష్ఠించుకొనిన ఎడలనే అట్టి జీవితము మనకు సాధ్యమగును. అప్పుడు మనము అనుభవపూర్వకముగా నేర్చుకొనగలము. మన విధేయత దేవుడు కోరిన విశ్రాంతిని ఆయనకు ఇవ్వగలదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.